హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ దొండకాయ ఫ్రై మనకి చపాతీస్కి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే దొండకాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలు అన్నీ వేసి తగినంత సాల్ట్, పసుపు అన్నీ వేసి ఒకసారి అన్నీ కలిపేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నా చూడండి. కొద్దిగా ఇలా మనం ఒకటి ఇలా అనగానే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పల్లీలు, అలాగే తగినంత మీ స్పైసీకి తగ్గట్టుగా చిల్లీ పౌడరు, గరం మసాలా, ధనియా పౌడరు అన్నీ వేసి ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసేసుకోవడమే. అంతేనండి.